శంకర జయంతి సందర్భంగా ఆది శంకరాచార్య స్వామి వారికి పంచామృతాలు వివిధ పండ్ల రసాలతో ఏకాదశ మహారుద్రాభిషేకాన్ని విశేష పూజలు నిర్వహించినట్లు సమర్థ వేద పండితులు రాయప్రోలు ప్రసాద శర్మ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల శంకర మఠంలో శంకర జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ఆది శంకరాచార్యుల విగ్రహాలను పల్లకిలో ఉంచి ఊరేగించారు. శంకర మఠం సభ్యులు నగర సంకీర్తనలో పాల్గొని భక్తి గీతాలు ఆలపించారు. ఆకెళ్ల ప్రభాకర్ శాస్త్రి దంపతులు శంకరాచార్యుల విగ్రహం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. తనికెళ్ల వీర వెంకట సత్యనారాయణ మూర్తి రాజలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో స్మార్త పండితులు ప్రసాద శర్మ, వెంకటేశ్వరరావు అభిసారథ్యంలో వేద పండితులు ఆది శంకరాచార్య స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామికి పూజలు చేశారు. అభిషేకం అనంతరం స్వామివారికి అలంకరణ చేసి హారతి ఇచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా గాయత్రి మాతలకు కుంకుమార్చన కార్యక్రమాలు జరిపించారు. అనంతరం శంకర జయంతి సందర్భంగా శంకర మఠం సభ్యుల సహకారంతో భక్తులకు మహాప్రసాద వితరణ చేశారు. రాయప్రోలు ప్రసాద శర్మ, శంకర మఠం సభ్యులు లావణ్య, జానకిలు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శంకర మఠం కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రామారావుపేటలో వేంచేసి ఉన్నటువంటి శంకరాచార్యుల వారి ఆలయమునందు ఈ ఆలయం ప్రారంభం చేసి ఇంచుమించుగా 100 సంవత్సరాలు దాటిపోతోంది. స్వామివారికి ప్రతి శంకర జయంతికి కూడా విశేషముగా రుద్రాభిషేకములు, పూజాది కార్యక్రమములు కూడా భక్తుల సహాయ సహకారములతో అత్యంత వైభవోపేతముగా నిర్వహించడం జరుగుతోంది. ప్రస్తుతం స్వామివారికి రుద్రాభిషేకం జరుగుతోంది. తర్వాత స్వామివారికి అలంకారం చేసి పుష్పార్చన విశేషముగా అధికముగా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రతోకాలం వరకు కూడా కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ అది చేసి విశేషంగా చేయడం జరుగుతోంది. ప్రతి సంవత్సరము కూడా శంకర జయంతి నాడు జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రదానములు స్వీకరించవలసిందిగా కోర్టు ప్రార్థించుతున్నాము. శంకర జయంతి సందర్భంగా మన రామారావుపేట శంకర మఠంలో స్వామివారికి ఉదయం నుంచి అమ్మవారికి కైంకర్యాలు, అభిషేకాలు, పల్లకి ఊరేగింపు భక్తులతో కిటకిటగా చక్కగా సందడిగా భక్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తాం. అలాగే ఈరోజు ప్రసాద వితరణలు కూడా జరిగినాయి. అమ్మవారు శంకరాచార్యులు మా అందరాన్ని ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అభిషేకాలు జరిగినాయండి. అలాగే పూజా కార్యక్రమాలు జరిగినాయి. పళ్ళకి ఊరేగింపు, అలాగే భోజనాలు కూడా ప్రసాదాలు ఇస్తారు జరిగింది. చాలా బాగా జరిగిందండి. ప్రతి సంవత్సరం ఇలా ఇంకా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.